బిడ్లరా, నీకు ఎప్పుడైనా కష్టం వస్తే, జీవితంలో ఎప్పుడైనా నష్టం వస్తే ఆత్మీయుని వెతుక్కుంటూ వెళ్ళాం. అక్క, నా ఇంట్లో ఈ కష్టం ఉంది, ప్రార్థన చేయరా? అన్నా, మా ఇంట్లో ఈ దుఃఖం ఉంది, ప్రార్థన చేయరా? దైవజనుడా, దైవజనురాలా, మా ఆత్మీయ తల్లిదండ్రులారా, మా ఇంట్లో ఈ కష్టం ఉంది, మా కొరకు ప్రార్థన చేయరా అని శ్రమలో ఆత్మ సంబంధమైన సహవాసాన్ని వెతికేటువంటి వారిగా ఉండాలి. పెద్దగా చెప్దాం ఆమేన్. పొరపాటున శరీర సంబంధుల దగ్గరికి వెళ్ళొద్దు, చుట్టాల దగ్గరికి వెళ్ళొద్దు, రక్త సంబంధీకుల దగ్గరికి వెళ్ళొద్దు. ఎవరు ప్రార్థన పరులో, ఆత్మ సంబంధమైన మనసు కలిగిన వారు, ఆత్మ సంబంధమైన మనసు కలిగిన వారి యొద్దకు వెళ్తే ఆత్మీయ ఆలోచనలు ఇస్తారు. శరీర సంబంధుల దగ్గరికి వెళ్తే శరీర సంబంధమైన ఆలోచనలు ఇస్తారు. మరలా చెప్తున్నాను,